బ్రీఫ్గా ఓకే. సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యాన ఈరోజు పబ్లిక్ పార్కులు ఏవైతే ఉన్నాయో ఆ పార్కుల్లో వాకర్స్ మీద యూజర్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్తో ఈ నిరసన కార్యక్రమాన్ని పెట్టాం. ప్రధానంగా జీవీఎంసీ అధికారులు అనేది వాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. అది కల్పించకుండా ఈరోజు నెలకు 60 రూపాయలు, సంవత్సరానికి 720 రూపాయలు అనేది వేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. నేడు ఇక్కడ నిలబడినా కూడా పన్నేస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గాలి పీల్చినా కూడా పన్నేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఈ పన్నులు అనేది ఒక పక్క నుంచి చెత్త పన్ను, ఇంటి ఆస్తి మూలధనం పన్ను, అన్ని పన్నులు పెంచారు విపరీతంగా. ఈరోజు వాకర్స్ అనేది ఏదో ఆరోగ్యం కాపాడుకొని తెల్లవారు 4 గంటలు లేచి వృద్ధాప్యం అయిన వాళ్ళు, కుర్రవాళ్ళు అందరూ కూడా ఆ గ్రౌండ్ల చుట్టూ వాకింగ్ చేస్తే ఈరోజు మీరు వాళ్ళకి సౌకర్యాలు కల్పించకంటే ఈరోజు మళ్ళీ మీరు 720 రూపాయలు అనేది పెట్టడం అనేది చాలా దుర్మార్గం చర్య. దీన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క ప్రభుత్వం చెప్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఒలింపిక్స్లోని గేమ్ ఆడి గోల్డ్ మెడల్ కొడితే ₹1 కోటి ఇస్తామని. మరి సింధు మన ఆంధ్రాకి సంబంధించి పైరు పక్కేత్తలు తెచ్చారు, ఇక్కడ 4 ఎకరాల భూమి పెద్ద గదులు ఇచ్చారు. మరి ఇచ్చి ఆవిడ ఆ యొక్క నిర్మాణానికి కూడా కొన్ని లక్షల రూపాయలు అనేది ఇచ్చారు కదా. మరి మిగతా సింధులాగా మిగతా తరం కూడా రావాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా గ్రౌండ్లు అనేవి ఎక్కువ కట్టి స్పోర్ట్స్ అలవాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి ప్రపంచ దేశాల్లో చిత్రపటంలోని ఆంధ్ర కూడా ఉన్నతమైన స్థానంలో ఉండేటట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూడాలి. కార్పొరేషన్ ప్రజలకు వ్యతిరేకంగా వాకర్స్పై యూజర్ ఛార్జీలు వసూలు చేయాలనేసి నిర్ణయం అనేది చేసింది. ఇప్పుడు వరకు గతంలో ఎప్పుడు అనేది లేదు. ఇప్పుడు అనేది ప్రత్యేకంగా ప్రభుత్వాల ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేసే విధంగా, ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహించే విధంగా ఈరోజు అనేది వాకర్స్పై యూజర్ ఛార్జీలు అనేది విధించడం చాలా దారుణం, సిగ్గు అనేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నెలకి 60 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 720 రూపాయలు అనేది వాకర్స్పై యూజర్ ఛార్జీలు విధించాలనేసి కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఇది చాలా దారుణం. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ప్రజలందరూ కూడా ఇంటి పన్నులు కడుతున్నారు, చెత్త పన్ను కడుతున్నారు, అలాగే కుళాయి పన్ను కడుతున్నారు, ఖాళీ స్థలాలకు పన్నులు కడుతున్నారు. జిఎస్టీ పేరుతోటి వేలాది రూపాయలు, లక్షల రూపాయలు అనేది ఈరోజు అనేది ప్రజల దగ్గర పీల్చి పిప్పు చేస్తూ ఉన్నారు. ఈరోజు అనేది విశాఖ నగరంతో పూర్తిగా కాలుష్యంతో నిండిపోయి ఉన్నది. కాలుష్యం నిండిపోయి ఉన్న ప్రజలకి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈరోజు అనేది వాకర్స్ అనేది ఉదయం పూట వాకింగ్ అనేది చేయడం అనేది ప్రజల అలవాటుగానే ఉంది. ఈరోజు అనేది స్వర్ణ భారతి స్టేడియంలో కానీ, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంతో పాటు అనేక పబ్లిక్ పార్కులు అనేది ఉన్నాయి. అవన్నీ కూడాను పబ్లిక్కి అనుసంధానంగా ఉండాలి, వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి.